చూస్తున్నాం నిన్న ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ట్వీట్ చేశారు. సో ఇవాళ సర్క్యులర్ కూడా జారీ అయినటువంటి నేపథ్యంలో కృష్ణ ఏంటి సో ఈ కేసు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఏంటి రియాక్షను? సో మాకేమీ సంబంధం లేదు, మేమేమీ కాదు, అసలు ఆయన పైనే తిరిగి కంప్లైంట్ చేస్తామనేటువంటి విధానం వినిపిస్తోంది. ఏంటి అసలుకి? శ్రీహరి మొత్తం ఏదైతే కాకినాడ సీపోర్ట్ అదేవిధంగా కాకినాడ సెస్ ఈ రెండింటిలో కూడా సుమారు 3,600 కోట్ల రూపాయల మేరకు వాటాలను తక్కువ ధరకు తీసుకున్నటువంటి ఈ కేసులో పైకి బిజినెస్ డీల్ లాగానే ఇది కనిపిస్తున్నప్పటికీ కూడా ఇది పెద్ద క్రిమినల్ చర్య. అంతేకాకుండా దీని వెనుక ఇంకా అంటే దీన్ని గనక లోతుగా తవ్వితే వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో ఏదైతే జరిగినటువంటి మేళ్లు ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. క్విడ్ ప్రోకోకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా బయటకు వచ్చే అంశాలు ఉన్నాయి. ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా విషయం. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనకు సంబంధించి అప్పటి నుంచే అవినీతికి బీజాలు ఏవైతే వేశారో దాని నుంచి వచ్చినటువంటి కొనసాగింపుగా ఈ కేసు నడుస్తుందనే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి 3,600 కోట్లు కాదు, ఇంకా ఎక్కువే ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. అసలు కేవీ రావుకి వీళ్ళకి మధ్య ఉన్నటువంటి డీల్స్ ఏంటి, ఎందుకు కేవీ రావు వీళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది, కేవీ రావు పైన ఎందుకు మెడ మీద కత్తి పెట్టారు, అవన్నీ కూడా ఇంకా విచారణలో రావాల్సింది. ఇది పెద్ద క్రిమినల్ చర్యగానే మనం చూడవచ్చు. పైకి మాత్రం ఇది బిజినెస్ డీలు అంటే కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఇది నడుస్తుంటుంది, దీనికి ఎఫ్ఐఆర్కి అంటే ఇది క్రిమినల్ చర్య కాదు అని చెప్తున్నప్పటికీ కూడా దీని వెనక పెద్ద తతంగమే నడిచింది. ఆ విషయాలు కూడా త్వరలోనే వెలుగులోకి రాబోతున్నాయి. అవి కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎక్స్క్లూజివ్గా ఆ వివరాలను కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే మీరు చెప్పినట్లుగా మొదటిసారిగా ఏదైతే తొలిసారిగా ఒక ఎంపీ పైన ఈ యొక్క ఎఫ్ఐఆర్ నమోదైంది అని మనం చెప్పచ్చు. ఈ యొక్క విజయసాయిరెడ్డి పైన నమోదైనటువంటి ఈ కేసు పైన ఆయన నిన్న స్పందించారు. అది పత్రికాముఖంగా కాకుండా అంటే ప్రకటన రూపంలో కాకుండా కేవలం ట్విట్టర్ ద్వారా తన స్పందన తెలియజేశారు. అసలు ఈ కేవీ రావు అనే అసలు ఆ లయర్ ఎవరు? హూ ఈజ్ దిస్ లయర్ కేవీ రావు? హీ ఈజ్ నో బడీ, ఐ హ్యావ్ నాట్ మెట్ హిమ్ ఆర్ సీన్ హిమ్, హీ ఈజ్ టూజ్ ప్రూఫ్డ్ అప్ బై టీడీపీ టు ఫైల్ ఫాల్స్ కేస్ అగేన్స్ట్ మీ అంటూ అంటే అసలు ఆయన ఎవరు? కేవలం ఒక టీడీపీకి ఒక ఆయుధంగా పనిచేస్తున్నారు తనపైన కేసు పెట్టడానికి అంటూ ఆయన చెప్తూ ది ఎఫ్ఐఆర్ ఈజ్ స్క్రిప్ట్ ఆఫ్ సమ్ మసాలా తెలుగు మూవీ, I will go behind lawyer KV Rao for malicious prosecution and defamation చెప్తూనే ఆయన్ని కొంత బెదిరించే ప్రయత్నం కూడా ఇందులో చేశారు. ఆయన కొంత బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం కూడా విజయసాయిరెడ్డి తన ట్వీట్లో చేయడం జరిగింది. I will go behind KV Rao for malicious prosecution and defamation. Further, his money laundering activities will be communicated to FBI అంటే అమెరికాలో ఉన్న ఎఫ్బిఐకి ఏదైతే కేవీ రావు సంబంధించి ఆయన మనీ లాండరింగ్ చేశారు దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా ఎఫ్బిఐకి ఇస్తాను, ఎఫ్బిఐ ఇన్ లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇస్తాను కూడా ఆయన బెదిరించడం జరుగుతుంది. అంటే ఇప్పుడే ఆయన మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఈయనకి తెలిసినట్టు, సో ఇప్పుడు ఆయన దానికి సంబంధించినటువంటి వ్యవహారాలని ఎఫ్బిఐకి చెప్తానని చెప్తున్నారు. మరి గతంలో 5 ఏళ్ళుగా ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళే మరి 5 ఏళ్ళు మరి ఈ యొక్క మనీ లాండరింగ్ ఇష్యూస్ కేవీ రావుకి సంబంధించిన ఇష్యూలను ఎందుకు బయటపెట్టలేదు అంటే దీన్ని బట్టే తెలుస్తుంది. ఆ మనీ లాండరింగ్ ఇష్యూలకు సంబంధించిన అంశాలు వాటిని చూపించే ఈ వాటాలన్నీ కూడా లాక్కున్నారా అన్న అనుమానం అయితే అందరికీ కలుగుతుంది. అయితే ఇప్పుడు ఎల్ఓసికి సంబంధించి మనం గనక చూసుకుంటే ఈ లుకౌట్ సర్క్యులర్ అనేది ఎందుకు ఇస్తారు, జనరల్గా అసలు ఎవరికి ఇస్తారు, ఏ సందర్భాల్లో ఇస్తారు అనేది కూడా చూసుకుంటే చాలా ఆసక్తికరమైన అంశాలే మన ప్రేక్షకులు కూడా కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దాంతోపాటు వ్యాపారవేత్తలు అందరూ దీంట్లో ఉన్నటువంటి నేపథ్యంలో సో ఏం జరగబోతోంది అనేటువంటిది, ఎందుకంటే విదేశాలకు వెళ్లాలని చెప్పి ఇంకోవైపు పర్మిషన్లకు కూడా కోరుతున్న నేపథ్యం కాబట్టి. అవును, అంటే లుకౌట్ నోటీసులు అనేవి జనరల్ గా ఇది ఎవరికి ఇస్తారు అన్నది చూసుకుంటే లుకౌట్ నోటీసులు అనేది ఈ ఒక విదేశీ ప్రయాణాల సమయంలో దేశం విడిచిపెట్టి వెళ్లే ప్రయత్నంలో నిందితుల్ని అడ్డుకునేందుకు ఈ భారతీయ అధికార సంస్థలు జారీ చేసే నోటీసే ఇది ముఖ్యంగా నేరస్తులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు, తర్వాత దర్యాప్తు జరుగుతున్నటువంటి వ్యక్తులు విదేశాలకు వెళ్లకుండా ఆపడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఈ లుకౌట్ సర్క్యులర్ ఎందుకు జారీ చేస్తారన్నది కూడా మనం చూస్తే తదుపరి దర్యాప్తు కోసం ఈ నిందితులు తప్పించుకునే అవకాశాన్ని నిరోధించడానికి, అదేవిధంగా కేసు విచారణ నడుస్తున్న సందర్భాల్లో
కోర్టు లేదా దర్యాప్తు సంస్థలు చూసిన మేరకు కూడా ఈ ఎల్ఓసిని విడుదల చేస్తారు. తర్వాత ప్రతిష్టాత్మకమైనటువంటి కేసులు ఏదైతే జాతీయ భద్రత, ఆర్థిక మోసాలు, తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ కలిగినటువంటి కేసుల్లో కూడా ఈ నోటీసు జారీ చేయబడుతుంది. అయితే ఎవరికి జారీ చేయొచ్చు అన్నది కూడా దీంట్లో చూస్తే నేరగాళ్ళకి జారీ చేయొచ్చు, ఆర్థిక నేరగాళ్లకు, సంబంధిత వ్యక్తులకు, అదేవిధంగా పరారీలో ఉన్న వాళ్ళకు, విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్న నిందితులకు కూడా, ఆరోపితులకు కూడా ఈ యొక్క వీటిని జారీ చేయొచ్చు. అయితే ఈ సర్క్యులర్ జారీ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే ఈ యొక్క నిందితులకు సంబంధించి దర్యాప్తు చేయడం అనేది సులభతరం అవుతుంది, విదేశాలకు పారిపోకుండా నివారించవచ్చు, కేసు విచారణ జరుగుతున్న సమయంలో వ్యక్తులు దేశం విడిచి వెళ్లకుండా నిరోధించవచ్చు, జాతీయ భద్రతా పరిరక్షణ కింద తక్షణ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ లుకౌట్ నోటీసులు జారీ చేయటం విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, అదేవిధంగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా నియంత్రణ కేంద్రాలకు కూడా పంపిస్తారు. నిర్దిష్ట వ్యక్తులు ప్రయాణ ప్రయత్నం చేస్తే ఆ సమాచారాన్ని సంబంధిత అధికారులకు కూడా తెలియజేస్తారు. ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి చాలా మందికి ఈ నోటీసులు జారీ చేశారు. గతంలో కార్తీక్ చిదంబరం, వికాస్ చౌదరి కేసు, తర్వాత లీనా రాకేష్ కేసు, ఇట్లా చాలా ప్రతిష్టాత్మకమైన కేసుల్లో కూడా ఈ యొక్క లికౌట్ నోటీసులు జారీ చేశారు. సో ఆ కేసులో ఇది కూడా ఒకటి చేరిపోతుందని మనం చెప్పొచ్చు. కాకపోతే ఆయన చేసినట్లుగా FBI నేను ఈ యొక్క కేవీ రావుకు సంబంధించినటువంటి విదేశీ మార్గద్రవ్యం కేసులు ఏవైతే ఉన్నాయి, PMLA కేసులు, వాటికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులకు సంబంధించి FBIకి ఫిర్యాదు చేస్తానని చెప్పడం దాన్ని బట్టి చూస్తుంటేనే దీంట్లో కొంచెం దాల్మే కొంచెం కాలాహాయ్ అన్నట్లుగానే ఉందన్నదే మనం అందరికీ కూడా అర్థం అవుతుంది. రైట్ థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ రామారావు. సో ఇది మొత్తానికైతే మాత్రం సిఐడి దూకుడు పెంచింది. ఒకవైపు సర్క్యులర్ జారీ చేయడమే కాదు, కేసు విచారణకు సంబంధించి బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో మొత్తానికైతే మాత్రం ఈ కేసుని వదిలే ప్రసక్తే లేదు. ఈ వ్యవహారంలో అందరినీ కూడా బయటకు తీసేందుకు అవసరమైనటువంటి కసరత్తు